హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. సో, ఈరోజైతే లంచ్ కొంచెం స్పెషల్‌గా తినాలనిపించిందనమాట. సో, హాట్‌గా అండ్ స్పైసీగా. సో, అందుకని లాస్ట్ మూమెంట్‌లో వచ్చిన ఐడియాతో వీడియో కూడా షూట్ చేశా అనమాట. సో, ఇంగ్రీడియెంట్స్ అయితే చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్, బిన్నీస్, క్యారెట్, కర్రీ లీవ్స్, ఆనియన్స్ అండ్ గార్లిక్. సో, ఇవే ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి. మధ్య మధ్యలో యాడ్ అయిపోతాయన్నమాట. సో, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఇవైతే చూపించేసా. సో, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మెయిన్‌గా ఉండాల్సినవి ఇవి రెండే కదా! ఎగ్ తన మమ్మీ. సో, అలా అవి ఫ్రై చేసి పెట్టేసరికి మా వాడికి క్రేవింగ్స్ ఆగలేదు. అవి ఇక్కడే అయిపోయి కొట్టేలాగా ఉన్నాడు. సో, నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తా చూసేయండి. సో, నెక్స్ట్ మేము ఎంత తింటామో ఇద్దరం. సో, అంత క్వాంటిటీలో బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. గ్లాస్‌కి కొంచెం తక్కువే. అండ్ నెక్స్ట్ ఆ రైస్‌కి తగ్గట్టుగా పావు కేజీ చికెన్ సరిపోతుంది మాకు. అండ్ ఎగ్స్ కూడా తీసుకుంటా కాబట్టి. సో, రైస్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ కూడా వాష్ చేసుకున్నాక ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్, పసుపు, ఉప్పు, కారం, లెమన్ అన్ని, ధనియా, గరం మసాలా అన్ని వేసుకొని కలిపేసుకున్నా. నేనైతే ధనియా, గరం మసాలా స్కిప్ చేసా, లాస్ట్లో వేస్తా. మా వాడు కూడా తింటాడు కదా, హెవీ స్పైసీ అయిపోతుందని. సో నెక్స్ట్ మనం ఏదైతే వాష్ చేసుకున్న రైస్ ఉందో స్టవ్ మీద పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి కుక్ చేసుకుందాం. అది కుక్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాం. సో ఒక బగోన పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. అండ్ తీసుకున్నది పావు కేజీ చికెనే కాబట్టి నేను ఒకటే సర్వ్ వేసుకున్నా. మీరు ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటే చికెన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో చికెన్ అట్లా బ్రౌనిష్గా వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకోండి. సో చికెన్తో పాటు ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎగ్స్ కూడా నేను పావు కేజీ చికెన్ అండ్ 3 ఎగ్స్ తీసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఎగ్ అనేది అబ్జర్వ్ చేసుకోదు ఆయిల్. పీసెస్ ఆయిల్గా అనిపిస్తుంది ఫుడ్లో వేసినప్పుడు. సో పగలగొట్టాక ఆయిల్లో ఒక 1 మినిట్ ఉంచితే ఇలాగ మంచి దగ్గరికి అయిపోతుంది ఎగ్. అప్పుడు దాన్ని పీసెస్గా బ్రేక్ చేసేసుకోవడమే. సో దీన్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేశాక మనకు రైస్ కూడా ఉడికిపోయింది. సో ఇంకో బగోన తీసేసుకొని దీంట్లోనే గార్లిక్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. అండ్ సాజీరా అండ్ ఆనియన్స్, కర్రీ లీవ్స్, క్యారెట్, బిన్నీస్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడే వేయను. ఇవన్నీ వేసాక ఒక 50% ఇవన్నీ కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి రైస్లో ఒక 50% పచ్చిగా తినేటప్పుడు తగిలితే మంచిగా అనిపిస్తుంది కదా. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే త్వరగానే మెత్తబడిపోతాయి. సో అవి మాత్రం లాస్ట్లో రైస్ వేసే ముందే వేసేస్తాను అనమాట. సో ఇవైతే నాకు ఒక 50% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇవి వేసాక నేను ఒక 50 సెకండ్స్ అలా మంచిగా వీటిని కూడా ఈవెన్గా ఫ్రై చేస్తాను అనమాట. సో ఆ తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్ అండ్ చికెన్, సో అవి కూడా 2 వేసేసి నేను దీంట్లోనే మసాలా అంతా వేసుకున్నాను. మళ్ళీ రైస్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఉప్పు, పసుపు, కారం, ధనియా, గరం మసాలా ఇక్కడ వేసాను అనమాట. గరం మసాలా అండ్ ఇవన్నీ మసాలాలు వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఉడకబెట్టిన రైస్ ఏదైతే ఉందో అది ఆ రైస్ దీంట్లో వేసేయడమే. సో ఇప్పుడు ఆ వైట్ రైస్కి మొత్తం మనకు అందులో ఉన్న మసాలాలన్నీ మంచిగా కలవాలన్నమాట. సో అందుకని స్టవ్ సిమ్లో పెట్టేయండి. 1 మినిట్ మంచిగా గరిటెతో కలపండి. ఇక్కడ మనం ఎంతసేపు కలిపితే అంత మంచిగా మసాలా అనేది రైస్కి పట్టుకుంటుంది అనమాట. సో అలా కలిపాక 2 మినిట్స్ వదిలేయండి. మంచి కుక్ అయ్యాక సో మీద నుంచి కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ కూడా పిండుకోండి. ఆ తర్వాత 1 మినిట్ అలాగే ఉంచి తీసుకొని తినేసేయడమే. చాలా సూపర్గా ఉంటుంది. ఎవరికి వచ్చినా రాకపోయినా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, నేను స్పెషల్గా బయట నుంచి ఏం తెచ్చేయడం ఏం లేదు. సో మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్.